విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిమాండ్లను వెల్లడించిన నాయకులు. జనవాణి కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ సమస్యను పరిష్కరించనున్నామన్న ఎమ్మెల్యే. సిద్దిపేట పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడి. ఏప్రిల్ 30న ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. కులగణన గేమ్ చేంజ్ ని ప్రశంసించిన రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 2వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తూ విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘం ఏఐటియుసి, హెచ్ఎంసి, సిటియుసి, ఎఫ్టియు, ఐఎన్టియుసి తదితర కార్మిక సంఘాలు నేడు జగదాంబ సిఐటి పార్టీ కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక నాయకులు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, వేతన ఒప్పందంలో అంగీకరించిన స్నాగ్ మిషన్ ఇతర సమస్యలపై కమిటీ వెంటనే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ కు 2వ సూత్రం ప్రకారం లెక్కించాలని, అంగీకరించిన మేరకు 3 సంవత్సరాల బోనస్ ను వెంటనే చెల్లించాలని వారు కోరారు. పోర్టు హాస్పిటల్ ను పీపీ పద్ధతిలో ప్రైవేటుకు ఇవ్వరాదని, స్వంత నిధులతోనే అభివృద్ధి చేయాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చామంటూ తెలిపారు. బీజేపీ గవర్నమెంట్ యాంటీగా ఎంప్లాయీస్ కానీ కార్మిక సంఘాలు కానీ పనిచేస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలని పిలుపు మేరకు మే 20వ తారీఖున దేశవ్యాప్తం సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా లోకల్ గా ఉన్నటువంటి యూనియన్స్ స్పందించి మొన్న స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. పోర్ట్ మేనేజ్మెంట్ కి 2వ తారీఖున స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏవైతే వర్కర్స్ సంబంధించిన కోడ్స్ అయితే ఉన్నాయో 39 కోడ్స్ ని ఈరోజు గవర్నమెంట్ 4 కోడ్లుగా మార్చి, చట్టాలు 4గా మార్చి ఎంప్లాయీస్ ని వేజ్ నెగోషియేషన్ బార్గెన్ చేసుకోవడం కానీ, కార్మిక సంఘం పెట్టుకోవడానికి కానీ, అట్లాగే స్ట్రైక్కి వెళ్ళడానికి కానీ చెల్లొచ్చు. కానీ ఇబ్బందులు క్రియేట్ చేసే పరిస్థితి ఇంతకుముందు అంత ఉంటుంది ప్రతిదానికి. అట్లే డిస్ప్యూట్ యాక్ట్ కానీ ఇలా రకరకాల యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ ని తుంగలో తొక్కి గవర్నమెంట్ 4 కోడ్లుగా మారుస్తూ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే లోకల్ గా పోర్టులో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మొదటగా ఏజ్ రివిజన్ అయింది లాస్ట్ ఇయర్. ఆ ఏజ్ రివిజన్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. శానిటీ ఆఫ్ ఇంక్రిమెంట్ పరిష్కరించాలి. చాలా మంది ఎంప్లాయీస్ ఉండిపోయారు. అట్లాగే క్లాస్ 2 నుంచి క్లాస్ 3 నుంచి క్లాస్ 2కి వెళ్ళేటప్పుడు పే ఫిక్సేషన్ జరగాలి. అది జరగలేదు. అలాగే పెన్షన్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా జరగలేదు. ఇవన్నిటికి సంబంధించి అలాగే పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. కోర్టుకు కూడా జరిగింది దాని మీద. అలాగే కొందరు అండర్ స్ట్రైక్ కూడా జరిగింది. దాని మీద ధర్నాలు కూడా చేశాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఉంది. ముఖ్యంగా 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మిత్రులతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దూకుడుగా ఈ విధానాన్ని అమలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరణకి, కార్పొరేట్లకి, విదేశీ కంపెనీలకి అప్పనంగా అప్పుచెప్పే చర్యలు తీసుకుంటా ఉంది. ఉదాహరణకు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, 4 సంవత్సరాల నుంచి వాళ్ళు జుము చేపట్టే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇట్లాంటి ముఖ్యంగా కీలక రంగాలు కోల్ కావచ్చు, స్టీల్ కావచ్చు, పవర్ సెక్టర్ విద్యుత్ శక్తి కావచ్చు, అలాగే రవాణా, పోర్ట్లు, డాక్లు, అలాగే ఎయిర్పోర్ట్లు, రైల్ సెక్టరు, ఇట్లాంటి దేశానికి ఎంతో కీలకమైనటువంటి రంగాలు. ఈ కీలక రంగాలను కూడా ఈరోజు అప్పనంగా కార్పొరేట్లకి, అదానీ అంబానీ లాంటి కార్పొరేట్లకి, విదేశీ కంపెనీలకి కొలగొట్టడం కోసం ఈరోజు అప్పనంగా అప్పచెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే
ఇంకో పక్కనే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోలు డీజిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా ధరలు ఒక పక్కన పెరుగుతుంటే ఇంకో పక్కన కార్మికుల యొక్క వేతనాలను కూడా కుదించే చర్యలు చేపడతా ఉంది. వేతనాలు పడిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకి ఆ కనీస వేతనాల చట్టం కూడా అమలు కాని పరిస్థితి ఈరోజు దప్పరించిన పరిస్థితి ఈరోజు ఉంది. అలాగే సామాజిక బాధ్యతగా ఉన్నటువంటి విద్య, వైద్యం అన్నీ కూడా వ్యాపారం చేసేసి ప్రైవేటీకరణ చర్యలు చేపట్టడంతో ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు పెరుగుతూ ఉన్నాయి. ఒక పక్కనే 100% ఉన్నటువంటి వేళ్ల మీద లెక్కబట్టేటటువంటి అదానీలు, అంబానీలు ఆస్తులు 100,000 రెట్లు పెరుగుతున్నాయి. అక్రమంగా దోసుకోవటానికి చూస్తూ ఉంది. రెండో పక్కన ప్రజల మీద భారాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులు విమర్శిస్తున్నప్పటికీ కనీసం నోరు మెదపలేని స్థితిలో కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారని తెలుగు శక్తి అధ్యక్షులు ఆదివారం ఉదయం హోటల్ దస్పా లోపల శ్రీనివాసరావు అతని అనుచరులు తనపై చేస్తున్న పనులపై ముఖాముఖి చర్చకు కాఫీ విత్ శ్రీనివాసరావు అనే పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే పల్లా అనుచరులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ సందర్భంగా బీవీ రామ్ మాట్లాడుతూ పల్లా అనుచరులు గైర్ హాజరును బట్టి వైసీపీ క్రమాలకు కొమ్ము కాస్తున్నట్లు అర్థమవుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా సింహాచల ఘటన నేపథ్యంలో వైఎస్ జగన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా కనీసం టీడీపీ నాయకులు స్పందించలేదని వాపోయారు. ఇటు వైసీపీ కోట్లను తక్షణమే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానం నుంచి తొలగించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకి కాఫీ విత్ పల్లా శ్రీనివాసరావు బీవీ రామ్ అని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం. దస్పాలో ఒక టైం 12 అయింది. అంటే గంట సేపు నిరీక్షించాం. కనీసం వాళ్ళ మనుషులు మేము వస్తామని చెప్పి ప్రగతిపోయారు. ఇవాళ నన్ను కోబట్టడం కాదు, ఈ రోజున ఒకటే చెప్తున్నాను, మేము కెలికితే కొట్టే రకం కాదు, కెలుక్కు కొడతాం. వెంట పడితే కొట్టే రకం కాదు, వెంట పడి కొడతాం. ఎదురొస్తే కొట్టే రకం కాదు, ఎదిలి కొడతాం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే తల ఉంచుకోం, తల తెంచుకుని పోతాం. మిస్టర్ పల్లా, ఈరోజు నువ్వు కెలికావు, నేను నీ వర్గం మొత్తం కెలికిపోతున్నాను. ఈరోజు మీరు చేస్తున్న అరాచకం అంతే కాదు. మా గతంలో మనం చూసాం, ఏదైతే గుడివాడ అమర్నాథ్ సాక్షాత్తు మా చంద్రబాబునని నానా రకాలుగా మాట్లాడితే ఈరోజు నువ్వెంతో కుమ్మక్కై ఆయన గడ్డు చేస్తున్నావు. అలాగే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డిగా వచ్చి మాట్లాడితే కనీసం నువ్వు దానికి కూడా స్పందించదు. ఇటీవల రోజా గారు తిరుపతిలో వస్తారని చెప్పి మాట్లాడావు, పిరికోడి కింద పారిపోయావు. ఒక ప్రగల్భాలు పోతున్నావు తప్ప టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికే నువ్వు పరువు తీస్తావు. వాళ్ళని ఒకటే కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు ఒకటే కోరుతున్నాం, ఈ వల్ల టీడీపీకి ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు చేసిన అవినీతి అక్రమాలు భూ కబ్జా అంతేందా కాదు. ఇలాంటి వ్యక్తిని తొలగించని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. నేను చేస్తే నాదం కాదు, తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులు ఆత్మకులు నిలబెట్టడం నేను యుద్ధం చేస్తాను. ముఖ్యంగా మా చంద్రబాబుని వైసీపీ నాయకులు కించపరుస్తూ మాట్లాడుతుంటే అలాంటి వ్యక్తి కొవ్వొట్టుగా పనిచేస్తున్నారు పల్లా శ్రీనివాసరావు. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఈవేళ వాళ్ళు అడుగుతున్నారు, అమర్నాథ్ బిల్డింగ్ కొట్టకపోతే నీకు వచ్చి రెస్టారెంట్ అంటున్నారు. మరి అధినాయకుడిని తిట్టినప్పుడు సిగ్గు లేదా పల్లా శ్రీనివాసరావు కొబ్బరికాయటం అడుగుతాను. ఇప్పటికైనా సరే మైండ్ సెట్ మార్చుకో. ఏదో ఆయనకి పదవి ఇచ్చారు కదా, బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చారు కదా, ఒక కాన్వే వెహికల్ కదా, నీ యశుడు ఎవరిస్తే మేము చూస్తూ ఊరుకోం. ప్రజల కోసం పంచి తెలుగుదేశం పార్టీ సమాజ దేవాలయం ప్రజలు చెప్పిన పార్టీ ఇది. ఈ పార్టీని పూర్తిగా భ్రష్పట్టిస్తున్నాం. సామాజిక సేవలో నిరంతరం తనదైన శైలిలో నిమగ్నమై పేద ప్రజలకు సేవలు అందిస్తున్న వైజాగ్ సీ పోర్ట్ సీఈఓ అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ పినాకిల్ హాస్పిటల్ చైర్మన్ రాగం కిషోర్ జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాల మధ్య అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్, స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ దాసర్ బుజ్జి ఆధ్వర్యంలో ట్రస్ట్ డైరెక్టర్ కోయాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో జ్ఞానాపూర్లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాగం కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం 150 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి మొక్కలను అందిస్తారు.
ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాల మధ్య జరుపుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేసిన డాక్టర్ బి కొయిలాడ శ్రీనివాస్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలోని డైరెక్టర్ అపక యాదవ్, సుభాషిణి, లక్ష్మి, పద్మతో పాటు కోలాటం మహిళలు, భవిత్ స్కూల్ ఇన్ఛార్జ్ ఉమా, రంజిత్ కుమార్, ఎంటర్ప్రైజెస్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాం సార్, ఉన్నాం. మా అందరి బుద్ధి గారు చెప్పండి ఒకసారి ఒక్కసారి వాయించండి. మనుషుల్లో దేవుడు, మనుషుల్లో దేవుడు ఈరోజు మానవత్వంలో మంచి మనిషి, మనసుల మనిషి. ఒక్కసారి జై శ్రీమన్నారాయణ. మనకే ఇక్కడ ఉన్న వారు అందరికీ దేవుడే అంటే సార్ చెప్పారు. ఆ భగవంతుడే ఈ రోజు ఇక్కడ రప్పించారు, అమ్మవారి ఇక్కడ రప్పించారు. కాబట్టి మీరందరూ మనమందరూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు శతమానం భవతని చెప్పేసి ఆ పురోహితులు అంత చక్కగా ఆశీర్వచనాలు చేసుకుంటూ వస్తే ఒళ్ళు పులకరించిపోయింది. సార్ మీ అంత అంటే భగతుడు మిమ్మల్ని రప్పించిన బుజ్జి గారి కింద పనిచేస్తున్నట్టు ఎంతో మంది కష్టజీవులు మా సంస్థలో చేసి మా సంస్థ పురోభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు. వారికి నేను ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియదు, కానీ కంపెనీ పురోగతికి మాత్రం వాళ్ళు ఎంతో దోహదపడుతున్నారు. బుజ్జిగితో మాకు ఆల్మోస్ట్ 20 సంవత్సరాల సంబంధం ఉంది. ఇదే సంబంధాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఎంతమందికి వీతే అంతమందికి సహాయంగా చేదోడు వాదోడుగా ఉంటానని ఈ రోజు వాగ్దానం చేస్తున్నాను. సీతంపేట పార్టీ కార్యాలయంలో జనవరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దక్షిణ నియోజకవర్గంలోని ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుంటామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించి ఆయా సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తుందని చెప్పారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయం పరిధిలో నివసిస్తున్న 1261 సర్వేలో గల భూమిపై అక్కడి ప్రజలను ఖాళీ చేయాలని దేవాదాయ శాఖ అధికారులు వేధిస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లుగా కొందరు నాయకులు తెలియజేశారు. నూట 20 సంవత్సరాలు పైబడి వెంకటేశ్వర మెట్ట మరి వెంకటరామూర్తి వెంకటేశ్వర స్వామి ల్యాండ్ అని 1450 సర్వే నెంబర్ 1, 1261 1261 సర్వే నెంబర్లో మరి మా స్థానికులు అక్కడ ఉన్న జనజీవనం సాగిస్తున్న స్థానికుల్ని వేధిస్తూ ఏదైతే ఎండోమెంట్ ఉన్నారో దేవాదాయ శాఖ అధికారులు మమ్మల్ని వేధించడంపై పలు దఫాలు మరి గత గవర్నమెంట్ కూడా తిరిగాం. అలాగే గవర్నమెంట్ లో మరి మాది ఏదైతే గవర్నమెంట్ మరి ఎలాగైతే వచ్చిందో కూటమి గవర్నమెంట్ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పిలిస్తే పలికే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈ రోజు సమస్యని మేము ఉంచడం జరిగింది. మరి అతి త్వరలో ఈ సమస్యను పరిష్కరించి మీ అందరికీ కూడా ఆయన చెప్పిన విధానం ఏంటంటే పట్టాలు ఇప్పించేటట్టు మీ రిజిస్ట్రేషన్ లిఫ్ట్ చేస్తాము. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు ఆయన ప్రజావేదిక ప్రజా సమస్యలు పరిష్కరించడం ఒక వేదికని ఏర్పాటు చేస్తున్నారు ప్రతి వారం. అందులో భాగంగా మరి ఈ రోజు మా వెంకటేశ్వర మెట్ట వాసులు అందరం కూడా వచ్చి మరి ఒక వినతిని సమర్పించాము. ప్రతిరోజు జనసేన పార్టీ ఆఫీసులో ఈవినింగ్ 5 to 8 పబ్లిక్ నుంచి గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గం అలాగే 78 వార్డులో కూడా ఈ గ్రీవెన్స్ తీసుకుంటున్నాం. ఎక్కడైతే పబ్లిక్ ఇబ్బంది పడుతుందో వాళ్ళందరూ కూడా దగ్గరుండి చదివిస్తూ ఉన్నాం.
ఈ చాలా రోజుల నుంచి ఎక్కువ రోజుల నుంచి ఉన్నటువంటి సమస్యలు కానీ ఎక్కువ రోజుల నుంచి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ అన్నిటి కూడా ఒక అర్జీ రూపంలో తీసుకొస్తా ఉన్నారు. దగ్గరుండి సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి ప్రతి ఒక్క సమస్య కూడా ఇస్తా ఉన్నాం. మ్యాక్సిమం 99% సమస్య తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. లేకపోతే దాన్ని రాజీ పెట్టించో ఏదో ఒక విధంగా సమస్య పరిష్కరిస్తున్నాం. అలాగే ఇది సౌత్ నియోజకవర్గం ఉన్నటువంటి స్లమ్లన్నిటి కూడా హౌసింగ్ ప్రాజెక్ట్ ద్వారా స్లమ్లన్నీ క్లియర్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఆ రోజు ఎలక్షన్లో మేము ఇచ్చిన కమిట్మెంట్ ప్రతి ఒక్కరు రోడ్లు కానీ ఈ స్లమ్లన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో బాగు చేయాలని కోరుకున్నాం. హౌసింగ్ మినిస్టర్ ద్వారా ఒక ముఖ్యంగా 5 ప్రాజెక్టుల్ని ఇక్కడ టేకప్ చేస్తా ఉన్నాం. 5 కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే గుడిసెన్నారో వాటన్నింటినీ కూడా ఆ ఏరియా అంతా కూడా అద్భుతంగా తయారయ్యే విధంగా ఒక మంచి ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఒకప్పుడు సౌత్ నుంచి మొదలైన ప్రజలు వెళ్లకుండా ఉండడంతో పాటు బ్యాక్ వచ్చే విధంగా కూడా ఆ ఏరియాని మొత్తం కూడా తయారు చేస్తామని తెలియజేస్తాం. జ్యోతిమయి తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో మల్లా జ్యోతిమయి రచించిన చూపు ఎంత అలిసిందో అనే గజల్ సంపుటిని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు పద్మభూషణ్ ఆచార్య యాళ్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాజరు మాట్లాడారు. గజల్ ప్రక్రియ 60 ఏళ్ల క్రితమే తెలుగులోకి వచ్చిందని, దానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గజల్ శ్రీనివాస్ ప్రాముఖ్యత కల్పించాలని చెప్పారు. మల్లా జ్యోతిర్మయి శ్రీ ఐ గజల్ కాయనిమని అవడం అభినందనీయమని చెప్పారు. కొన్ని గజల్ చరణాలను చదివి విశ్లేషించారు. గజల్ రాయడం వల్ల కాకుండా పాడటం వల్ల ప్రసిద్ధి పొందుతారని పేర్కొన్నారు. కాదు, తెలుగువారిది కాదు. కానీ తెలుగువారు దేన్ని వదిలిపెట్టరు. ఏ సాహిత్య ప్రక్రియనే వదిలిపెట్టరు, ఏ సంగీత ప్రక్రియనే వదిలిపెట్టరు. మీకు అవధానం అనేటువంటిది కేవలం తెలుగువారి సొత్తు. ప్రపంచంలో ఏ భాషలో కూడా మిగతా భాషల్లో అవధానం అనేది ఉండదు. కానీ మన రాజమండ్రి చెందినటువంటి చేబోలి శంకర్రావు అనే హిందీ పండితుడు హిందీలో అవధానం చేసిన ఉత్తర భారతంలో చూపించాడు. అట్లాగే ఈ గజల్ అనేటువంటిది అప్పుడు గజల్కి షష్ఠి పూర్తి, తెలుగు గజల్కి షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు పూర్తయింది. 60 సంవత్సరాల వయసే సాహిత్య ప్రక్రియలు, సాహిత్య చరిత్రను 1000 ఏళ్ల చరిత్రటువంటి సాహిత్య చరిత్రను మనం చూసుకున్నప్పుడు 60 సంవత్సరాలు అనేటువంటిది చాలా చిన్నది. కానీ ఈ ప్రక్రియ అనేటువంటిది 60 సంవత్సరాల క్రితం 1966లో మన దాశరథి గారు బొమ్మడు తెలుగు గజలు రాశారు. గజలు ఆయన రాశారు కానీ దానికి విస్తృతపరిచి దానికి ఒక అందాన్ని, దానికి ఒక గ్రామర్ని అద్దినవాడు సెనారి సి నారాయణ రెడ్డి గారు. అమ్మగ సింగిరెడ్డి బుద్ధమ్మగా నన్ను కనిపించిన ఈ హనుమాజీపేటకి సన్మానం అని చెప్పి నాకు చెప్పుకున్న సెనారే తెలుగు వారికి గజలను పూర్తిగా విస్తృతపరిచాడు. ఈ ప్రక్రియలో ఏదైనా సరే ప్రచారం జరిగితే తప్ప దానికి విస్తృతి ఏర్పడదు. నారాయణ రెడ్డి గారు గజల్ రాయలే కాకుండా ఆయన ఏం చేశాడంటే గజల్ గానం చేశాడు. ఆయన దాన్ని విస్తృతపరిచిన వాడు నారాయణ రెడ్డి గారి గజల్ మానసపుత్రుడు, మా తమ్ముడు గజల్ శ్రీనివాస్. అతను దాన్ని విశ్వవ్యాప్తం చేసి పారేశాడు. ఆ తర్వాత రాసినటువంటి వారు రెంటాల వారు కానీ చాలా మంది అప్పటికి 1960 నుంచి 2016 వరకు కేవలం 5 మాత్రమే గజల్స్ రాసి పుస్తకాలను పబ్లిష్ చేశారు. ఈ విధంగా చూస్తే నాకు తెలిసినటువంటి నా పరిధి విస్తృతపరిచినందుకు తెలుగులో గజల్ రాసిన తొలి మహిళ జ్యోతిమయి గారు. తెలుగులో గజల్స్ రాసి మొదట ఎవరైనా రాసి ఉండొచ్చు మహిళలు, కానీ ఆ గజల్ రాసి దాన్ని గానం చేసి దాన్ని ఒక ప్రాజెక్టుగా తీసుకుని 9 గజల్ రాసేవాళ్ళని తయారు చేసి వర్క్షాపులు కండక్ట్ చేసేటటువంటి తొలి మహిళ మన అమ్మాయి మన హృదయపూర్ణ ఈ విషయంలో మనం అభినందించాలి. మనం అక్కడ ఒక చోట వస్తుంది, కోకిలమ్మ పొగమ్మ కౌరకెప్పుడు తెలుసులే. కోకిలని
పోలరమ్మని వర్ణించని కవి గాని రచయిత గాని లేదు. కానీ కాకి కథను కూడా రాసి చూపిద్దాం కాస్త మనం. కాకి మనం అమ్మాయి గొంతు కోకిల గొంతు అంటాం, కాకి గొంతు అనం కదా. అంటే కోకిల క్యాపిటలిస్ట్, కాకి నిరుపేద. ఈ కాకిని గురించి తెలుగు కవిత్వంలో మొట్టమొదటి వాడు బైరాగి. కోకిలలో కాము కాకములము మా కఠోర కంఠాలెత్తి ఒకటి చీకట్లో చెడను చీల్చుస్తామన్నాడు. కాకి చేస్తుంది కోతి తీగా పండుగ పుచ్చుతుంది, కానీ కాకి ఏం చేస్తుంది? మా కఠోర కంఠాలెత్తి చెవిటి చీకట్లో చెడను చూస్తానంటుంది. ఆ తర్వాత మన జానాది గారు కూడా కాకిని తీసుకుని ఒక కాలు రాశారు. మళ్ళీ మన అమ్మాయి గజల్లో కాకిని ప్రస్తావించి నిరుపేద యొక్క అస్తిత్వాన్ని ఎరుగబడినటువంటి తల్లి మన జ్యోతిర్మయి. చాలా అదురైనటువంటి విషయం అది. మేడలలో ప్రతి జ్యోతి పురి గుడిసెలో ఒక చీకటి, మనుషులంతా ఒకటే కదా, మనం కాస్త చూద్దాం. అంటే మేడల్లో కాంతి ఉంది, గుడిసెల్లో చీకటి ఉంది. కానీ అందరూ కూడా ఉంటే, గుడిసెలో ఉన్నవాడైనా మేడలో ఉన్నవాడైనా, దేశం ఏదైతేనే మట్టి అంతా ఒకటే, ఎవరైతేనే చరుబాల దీపంతా ఒకటే, రాజ్యం ఏదైతే అర్ధరాత్రి పడగదులు అంతరార్థమైన అన్నాడు దిగంబరగౌడలో ఉన్నటువంటి నగ్నముని కేశవరావు గారు. అంటే మనం అందరం చెప్పాం విశ్వమానవ సౌభ్రాతృత్వం, మనుషులంతా ఒకటే. వాళ్ళ కాలానుగుణంగా కాల రీతుల్లో ఉన్నటువంటి సాహిత్యం ద్వారా మనం ఆ విషయాన్ని చెబుతూనే వచ్చాం. ముష్కరులు అమాయక పర్యాటకులపై దాడి చేయడం హేయమైనదిగా పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత శక్తిని నేరుగా ఎదుర్కోలేని పాకిస్తానీలు చేస్తున్న ఇటువంటి చర్యలను ప్రపంచంలోని ఎవరూ కూడా సమర్థించారని అన్నారు. ఆదివారం ఉదయం సింధూరా ఫంక్షన్ హాల్లో ఉగ్రదాడిలో మృతి చెందిన మృతులకు గాను సింహాచలం కొండైన గోడకూలి మృతి చెందిన 7 మృతికి విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఘనంగా నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలోని గ్రేటర్ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబులు మాట్లాడారు. ఉగ్రదాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. పర్యాటకులు సామాన్య ప్రజలపై ఉగ్రవాద దాడులు చేయడం బాధాకరమని వాపోయారు. మానవత్వం గల ఎవరూ ఇటువంటి చర్యను సమర్థించారని అన్నారు. తీవ్రవాదాన్ని అణిచివేయడానికి గాను ప్రపంచంలోని అత్యధిక దేశాలు ముందుకు వస్తున్నాయని, ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు. సింహాచలంలో గోడకూలి 7 భక్తులు మృతి చెందడం లక్షలాది మంది భక్తులు మనసు కలిచివేసిందని ఆరోపించారు. మృతులకు ఘనంగా నివాళులర్పించి వారి యొక్క కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు. పెహల్గాంలో ఇటీవలే మరి ప్రత్యేకంగా పర్యాటకుల మీద 27 మంది మీద చేసి ఉగ్రవాదులు వారందరినీ కూడా పట్టున పెట్టుకున్నారు. మరి అలాగే అది అత్యంత హేయమైన చర్య. ప్రత్యేకంగా పాకిస్తాన్కి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు కూడా మన దేశం ఇప్పటికే ప్రాథమిక అంచనాలతో గుర్తించింది. సరే, పర్యాటక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా మరి ఇది ఒక పర్యాటకుల మీద దాడి చేయడం అనేది పిరికి పందులు చేసిన చర్య. ఫస్ట్ నుంచి కూడా మరి పాకిస్తాన్ మన దేశాన్ని ఏదో ఒక విధంగా దొంగదెబ్బ కొట్టాలని ప్రయత్నించింది. మరి గతంలో కూడా మనం అందుకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రధాని మోడీ గారు సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఎక్కడైనా సరే భారతదేశంలో ఎవరినైతే చంపారో వాళ్ళందరినీ కూడా చంపిన ప్రతి ఒక్క ఉగ్రవాదిని కూడా విడిచిపెట్ట ఖచ్చితంగా ఎక్కడున్నా వెతికి అణువు గలించి బయటికి తీసుకొస్తామని ప్రధాని మోడీ గారు స్వయంగా ప్రకటించారు. కాబట్టి అలాగే ఇటువంటి చర్యలు ఏదైనా సరే పిరికింద చర్యలు ఏదైనా ఉంటే డైరెక్ట్గా నేరుగా ఆయా దేశాలతో మాట్లాడలేకపోతే శాంతి సామరస్యంగా ముందుకెళ్ళాలి. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలకు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది. అలాగే సింహాచలం దేవస్థానంలో ఆలయ చరిత్రలో ఎప్పుడు ఎరగరాని సంఘటన చోటు చేసుకుంది. దాదాపు ప్రహ్లాదుడి రక్షణార్థం వెలిసిన ఈ సింహనాథుడి ఆలయం ఆ తర్వాత కూడా పురూరు చక్రవర్తుల కాలం నుంచి కూడా చందనోత్సవాలు నిర్వహించుకుంటూ వస్తుంది. మరి అయినా ఇప్పుడు కూడా ఏ ఉత్సవంలో కూడా ఇటువంటి అపశృతి చోటులేదు. ఈ ఏడాది అనుకుండా రిటైనింగ్ వాళ్ళు కూలిపోయి 7 చెందడం కూడా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తు మనోభావాలను కలచివేసింది తీవ్రంగా. విశాఖ కళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
మన జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ మరి వీళ్ళ ఇక్కడ ఈ పాలన అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం శీతల ఈశ్వర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో లక్ష్మీ స్వరూప సారథ్యంలో సంగీత కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అభ్యంతరం సంగీత కచేరీ అలంకరించాయి. వివిధ కీర్తనలతో ప్రముఖ గాయని లక్ష్మీ స్వరూప గాత్రంతో ప్రేక్షకులను అలరించారు. సాంప్రదాయ సంగీతాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 30న తీసుకున్న నిర్ణయం జనగణనలో భాగంగా కుల గణన చేపట్టాలి అని సాహసోపేతమైన నిర్ణయమని రాజ్యసభ సభ్యులు ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తెలియజేశారు. విశాఖ పర్యటనలో భాగంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాల వారీగా సామాజిక ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. బీసీ వ్యతిరేక విధానాలతో వారి హక్కులను కాల్సింది కాంగ్రెస్ అంటూ గుర్తు చేశారు. అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాట్లు చేసి సామాజికంగా వెనుకబడ్డ కులాలను గుర్తించామని తెలిపారు. బీసీ కులాలను గుర్తించాలని అనేక సిఫార్సులను ప్రతిపాదించినా ఎలాంటి చర్చ పార్లమెంట్లో కాంగ్రెస్ హయాంలో జరగలేదని చెప్పారు. రాహుల్ గాంధీ రాజకీయ దుర్బుద్ధితో ఓటు కోసం ప్రజలు తప్పుదోవ పట్టించాలని ఆరోపించారు. జరగబోయే సెన్సస్ లో సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 30వ తేదీ నాడు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, సాహసోపేతమైనటువంటి నిర్ణయం. జనగణనలో కుల గణన చేపట్టాలనేటువంటి నిర్ణయం ఏతుందో దశాబ్దాలుగా ముఖ్యంగా బీసీ సంఘాలు మిగతా వర్గాలు కూడా ఈ దేశ జనాభాలో కులాల వారీగా వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని విద్యా ఉద్యోగాల్లో వారి యొక్క ప్రాతినిధ్యం దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడానికి దోహదపడేటువంటి ఈ జనగణన అనేది బ్రిటిష్ కాలంలో 1881 నుంచి 1991 వరకు నిరాటకంగా కొనసాగింది. దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత 1951లో నెహ్రూ గారు దీన్ని స్వస్తి పలికారు. జనగణనను చేపట్టడము, అందులో కులగణన చేయడం అనేది భావ్యం కాదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు నిర్ణయం మేరకు అది ఆ విధంగా ఆగిపోయినటువంటి అంశం. అది వాస్తవంగా బ్రిటిష్ కాలంలోనే వారు ఈ కుల గణన చేపట్టినటువంటి విషయాన్ని విస్మరించి కాంగ్రెస్ ఈరోజు ఏ కాంగ్రెస్ నాయకులైతే ఏ యొక్క రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు మోదీ గారు నిర్ణయించుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారో వారి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇలా 20వ తేదీన
దేశవ్యాప్త సమ్మెకు పిలుపు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిమాండ్లను వెల్లడించిన నాయకులు. జనవాణి కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ సమస్యను పరిష్కరించనున్నామన్న ఎమ్మెల్యే. సీతంపేట పార్టీ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లి. ఏప్రిల్ 30న ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. కులగణన గేమ్ చేంజర్ అని ప్రశంసించిన రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్. వారి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.